హే గాయ్స్, వెల్కమ్ టు రాగా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వచ్చేసి ర్యాండమ్ బ్లాగ్. బట్ ర్యాండమ్గా నాకు అనిపించింది. నేను ఇవాళ యాక్చువల్లీ ఇప్పుడు మార్నింగ్ 10:30 అయింది. దిస్ ఇస్ థర్స్డే. సో థర్స్డే మార్నింగ్ 10:30 అయింది. అండ్ సో యాక్చువల్లీ లంచ్ చేస్తున్నాను. అండ్ ఏం చేద్దాం లంచ్కి అని ఆలోచిస్తే ఫనీ ఏమో కడాయి పన్నీర్ చెయ్యి చాలా రోజులైంది కదా, వీళ్ళు ఈట్ ఇట్ అని. సో ఈ మధ్య ఎందుకో మేము కొంచెం డైటింగ్ అని చెప్పి చపాతీలు తింటున్నాం మధ్యాహ్నం. సో సో అందుకే చపాతీలోకి పన్నీర్ చేద్దాం అనుకున్నాను. అండ్ లైక్ నేను చేసే కడాయి పన్నీర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆల్మోస్ట్ కొంచెం రెస్టారెంట్ స్టైల్లో లైక్ వస్తుంది అనమాట. సో వి బోత్ లైక్, ఎందుకంటే ఇక్కడ బయట అంత బాగోదు కదా. సో మా క్రేవింగ్స్ కొంచెం తగ్గుతాయి తింటే. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ద రెసిపీ. సో అందుకని నేను రెసిపీ షేర్ చేద్దాము అని ఇవాళ వచ్చానమాట. కొంచెం వీడియో తీస్తున్నాను, కొంచెం పద్ధతిగా ఉండాలి కాబట్టి ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో చూపిస్తారు కదా ఆన్లైన్లో ఆ వంట ప్రోగ్రామ్ వాళ్ళు. సో ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇట్స్ వెరీ సింపుల్, ఆల్సో కాంప్లికేటెడ్ కాదు, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వంట వీడియోలే కాదు, ఐ విల్ డూ వ్లాగ్స్ ఆల్సో. సో సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మీ. సో నేను కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ప్రజెంట్ రాగా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ డూ లైక్ మై వీడియో గైజ్. అండ్ లైక్ నాకు చాలా ఇష్టం మీ కమెంట్స్ చదవడం యాజ్ యూజువల్. అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ మీరు ట్రై చేసి కూడా నాకు చెప్పండి రెసిపీ ఎలా ఉందో అని. లాస్ట్ టైం నేను యాక్చువల్లీ కేక్ రెసిపీ పంపించినప్పుడు ఒక 4-5 మెంబర్స్ అనుకుంటా నాకు ఇన్స్టాగ్రామ్లో కేక్ పిక్ తీసి పంపించారు, అక్కని రెసిపీ ట్రై చేసామని. లైక్ ఐ ఫెల్ట్ సో నైస్, లైక్ చాలా బాగా అనిపించింది. సో ఇఫ్ యూ ట్రైడ్ దిస్ రెసిపీ నాకు ఖచ్చితంగా పిక్స్ పంపండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ సో ఇంకా సొల్లు లేకుండా ఇంకా వెళ్ళిపోదాం రెసిపీలోకి. దీనికి ఫస్ట్ నేను ఏం కట్ చేసుకున్నానంటే ఇవన్నీ కట్ చేసుకున్నాను, లైక్ ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ టొమాటో. సో ఇవి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు బాగుంటుంది. అండ్ ఇదే కాకుండా టొమాటో పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఉల్లిపాయలు సన్నగా కూడా తరిగి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ పన్నీర్ ఆల్సో. సో పన్నీర్ యాక్చువల్లీ డీఫ్రోస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకోండి. అండ్ ఆయిల్ వేడైన తర్వాత అందులో కొంచెం సోంపు అండ్ కొంచెం దంచిన ధనియాలు అండ్ ఎండుమిర్చి అండ్ కొంచెం జీలకర్ర. సో ఇవి 4 వేస్తే సరిపోతాయి. ఇంకా మీరు కాంప్లికేటెడ్ ఏం అవసరం లేదు. ఐ మీన్ బిర్యానీ స్పైసెస్ అలాంటివి ఏం అవసరం లేదు, ఇవి సరిపోతాయి అన్నమాట. అండ్ అవన్నీ వేగాక కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి. సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు వేసుకోండి. అండ్ మీకు ఎంత గ్రేవీ కావాలంటే అన్ని ఉల్లిపాయలు వేసుకోండి. సో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది అన్నమాట. సో ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇది నేను యాక్చువల్లీ ఇంట్లో తయారు చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్, బట్ మీరు ఏ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఆర్ అప్పటికప్పుడు జింజర్ అండ్ గార్లిక్ మీరు దంచి కూడా వేసుకోవచ్చు అనమాట. అది యాక్చువల్లీ ఇంకా టేస్ట్ వస్తుంది. సో అది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించండి దాన్ని. అండ్ తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం కారం అండ్ కొంచెం ఉప్పు అండ్ జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి. సో ఇవన్నీ స్పైసెస్ వేసుకొని
డ్రై రోస్ట్ చేసుకోండి. ఐ మీన్ డ్రై రోస్ట్ కాదు, రోస్ట్ చేసుకోండి. సో ఆ స్పైసెస్ అన్నీ లైట్గా కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కోసి పెట్టుకున్నాం కదా, లైక్ క్యాప్సికమ్, ఆనియన్ అండ్ అవి. సో క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఇప్పుడు వేస్తున్నాను. సో ఈ మసాలాలతో పాటు కొంచెం రోస్ట్ అవుతుందని, సో రోస్ట్ అయితే ఇంకా బాగుంటుంది కాబట్టి సో ఇవన్నీ వేస్తున్నాను అనమాట ఇప్పుడు. అండ్ వేసి కొంచెంసేపు అలా హై ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో అదంతా బాగా రోస్ట్ అయిన తర్వాత టొమాటో పేస్ట్ వేసుకుందాము. సో టొమాటో పేస్ట్ కూడా వేసుకొని లైట్గా అలా కలుపుకోండి. అండ్ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పైకి తెల్లని అవసరం లేదు, బట్ టొమాటో నుంచి పచ్చివాసన రాకూడదు. సో కొంచెం టొమాటో కుక్ అయ్యేంత వరకు ఉంచుకోండి. టొమాటో కుక్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందాక కోసి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఉన్నాయి కదా, సో ఆ ముక్కలు వేసుకోండి. ఇది జస్ట్ టెక్స్చర్ కోసమే, ఇట్స్ నాట్ కంపల్సరీ. మీకు కొంచెం పులుపు ఎక్కువ అయింది అనిపిస్తే కనుక ఈ స్టెప్ని లైక్ స్కిప్ చేయండి. జస్ట్ అలా ముక్కలు కనిపిస్తే బాగుంటాయి కదా, అందుకే. అండ్ ఆ టొమాటోలు కొంచెం మగ్గడానికి కూడా మళ్ళీ కొంచెంసేపు పెట్టుకోండి. సో ఇక్కడ టొమాటోలో ఆల్రెడీ మగ్గిపోయాయి. సో ఇది వచ్చేసి నా సీక్రెట్ స్టెప్ అనమాట. సో నేను ఏం చేస్తానంటే కొంచెం పన్నీర్ని గ్రేట్ చేసి పెట్టుకుంటాను, అండ్ ఆ గ్రేట్ చేసిన పన్నీర్ని డైరెక్ట్గా గ్రేవీలోకి వేస్తాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం గ్రేవీలో టెక్స్చర్ అనేది వస్తుంది, అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ కమ్మదనం కూడా ఉంటుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి ఇలా చేసి. మీరు ఏ పన్నీర్ కర్రీ ట్రై చేస్తున్నా కానీ, లైక్ పాలక్ పన్నీర్లో చేసుకోవచ్చు, మేథీ చమన్, ఆర్ ఈవెన్ పన్నీర్ బటర్ మసాలా. ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ దెన్ ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకొని అందులో ఈ పన్నీర్ ముక్కలన్నీ ఆ గ్రేవీ మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. అండ్ కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. సో ఇలా ఒక 5 minutes అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే కొంచెం మూత తీసేసి కొంచెం బటర్ వేస్తాను. బటర్ ఆర్ నెయ్యి మీరు ఏదైనా వేసుకోవచ్చు, బట్ కొంచెం బటర్ వేసి మళ్ళీ మూత పెట్టేస్తాను. అండ్ తర్వాత ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు అలా ఉంచుతానమాట. అండ్ తర్వాత ఇంకా ఆయిల్ పైకి తేలింది చూస్తున్నారు కదా. సో ఇప్పుడు అలా కొంచెం కలిపేసుకొని ఇంకా పైన కొత్తిమీర వేసేస్తాను. అండ్ కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. సో అదనమాట కడాయి పన్నీర్ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా కడాయి పన్నీర్ ఎలా తయారు చేయాలో, అండ్ నేను ఎలా తయారు చేస్తాను. సో ఇంకా నేను చపాతీ కూడా ఎలా కలపాలని ఏం చెప్పను కానీ ఆల్రెడీ మీరు అంతా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. బట్ ఐ జస్ట్ టెల్ యూ లైక్ ఓవరాల్గా చెప్తాను ఫర్ ఎనీ న్యూ టు కుకింగ్ పీపుల్. సో మీరు కనుక కుకింగ్కి న్యూ అయితే ఐ విల్ టెల్ యూ. సో నేను బేసికల్గా మా ఇద్దరికి ఈ కప్తో 2 cups ఆఫ్ ఇది గోధుమ పిండి తీసుకుంటాను అనమాట. సో కొంచెం ఉప్పు, యాక్చువల్లీ హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నాను. లైక్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ సజెస్టెడ్ ఇది హిమాలయన్ పింక్ సాల్ట్ మంచిది అని. నార్మల్ సాల్ట్ లానే ఉంది, మీరేం ఎక్కువ ఏం అవసరం లేదు, బట్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో రోజు అన్నిట్లో వేసుకుంటాం కాబట్టి ఉప్పు, ట్రై టు చేంజ్ ఇట్. అండ్ చేంజ్ చేసే ముందు గూగుల్ ఇట్ ఎందుకు మంచిది అని, అండ్ గూగుల్ చేసి దాని గురించి తెలుసుకున్నాక దెన్ యూ చేంజ్ ఇట్. అండ్ ఐ డోంట్ నో మీరు చేస్తారో లేదో, బట్ నేను చపాతీ పిండిలో కొంచెం పాలు కలుపుతాను. యాక్చువల్లీ ఇది ఫనీ చెప్పాడు అనమాట నాకు. సో పాలు కలిపితే బాగుంటుంది, చపాతీ పిండిలో బాగా వస్తాయి చపాతీస్ అని. అండ్ సో అలానే బాగా వస్తాయి. అండ్ ఒక్కసారి పాలు కలపడం మీకు అలవాటు అయితే ఓన్లీ వాటర్తో చపాతీ పిండి అస్సలు కలపలేరు, ఇది వెల్తీగా అనిపిస్తుంది. వాటర్. సో
ఐ థింక్ మీరు ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే లైక్ రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి. ఐ డోంట్ నో ఇఫ్ ఐ షూట్. బిజీగా ఉంటాను కదా, అందుకే షూట్ చేయడం కష్టమేమో. ఇలా లీజర్గా ఉన్నప్పుడు షూట్ చేయడం ఈజీ, బట్ ఐ డోంట్ నో, ఐ విల్ ట్రై టు షూట్. బట్ ఐ డెఫినెట్లీ పోస్ట్ పిక్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను, ఏమేం చేశాను అని ఐ విల్ పోస్ట్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో లైక్ వన్ మోర్ థింగ్, మీరు కనుక యూఎస్ ఆర్ కెనడా ఆర్ ఐ డోంట్ నో ఉంటే కనుక జస్ట్ గో టు కాస్కో అండ్ గెట్ దిస్. సో రెడ్ మ్యాంగోస్. సో కాస్కోలో తీసుకున్నాము అండ్ సేమ్ మ్యాంగోస్ లాగే ఉన్నాయి. ఐ మీన్ మన మ్యాంగోసే కదా ఆబ్వియస్లీ. సో సేమ్ మన బంగినపల్లి టేస్ట్ వచ్చిందనమాట నాకు. అండ్ మీకు ఇక్కడ వెజిటబుల్స్ ఆర్ ఆకుకూరలు ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ టేక్ ఇలాంటి కంటైనర్స్లో వస్తాయన్నమాట. అండ్ దే ఈవెన్ హ్యావ్ హోల్స్ ఇన్ ద బాటమ్. సో మీరు కనుక ఇంట్లో ఏమన్నా చిన్నవి మైక్రో గ్రీన్స్ ఆర్ ఎనీథింగ్ పెంచుకుంటే దిస్ క్యాన్ బీ యూజ్డ్ యాజ్ యునో పాట్. ఇందులో మట్టి పెట్టుకోవచ్చు, హోల్స్, డ్రైనేజ్కి కూడా హోల్స్ ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్. సో ఇలాంటి కంటైనర్స్లో యూ కెన్ ఫిల్ అప్ సాయిల్ అండ్ పెంచుకోవచ్చు. ఆకుకూరలకి ఇంత సరిపోతుంది. అండ్ మీకు చపాతీలు రౌండ్గానే కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్గా రావాలన్న రూల్ ఎక్కడ లేదు. సో ఇట్ కెన్ బీ ఇన్ ఎనీ షేప్. సో అంత ప్రెషర్ తీసుకోకండి. అలాగో ఇంకొక 5 నిమిషాల్లో తినే చపాతీని రౌండ్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అవసరం లేదు. జస్ట్ సాఫ్ట్గా ఉందా, తినబుల్ ఉందా అని చూసుకోండి అంతే. ఇంకా ఇఫ్ యు ఆర్ లైక్ ఇంకా మీరు దీని గురించి అంత ఆలోచిస్తే కనుక, ఇఫ్ యూ రియలీ వాంట్ ద చపాతీ టు బీ రౌండ్ అండ్ మీకు నొక్కడంలో రౌండ్గా రాకపోతే యూ కెన్ జస్ట్ టేక్ ఎ ప్లేట్ అండ్ మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, అమీబా షేప్లో నొక్కుకొని అండ్ జస్ట్ దాని మీద ప్లేట్ నొక్కితే యూ విల్ ఫార్మ్ ఎ రౌండ్ అండ్ దట్స్ హౌ. I don't do that much of a round. Actually, నేను అంత పట్టించుకోను. I just make sure like కొంచెం మరీ అమీబా షేప్లో ఉండకుండా I just make sure that they are in nice shape. Like not exact round but okay round. So yeah, అంత ప్రెషర్ తీసుకోకండి మీరు కూడా. It's just a chapati. సో నేను కొంచెం లైట్ రౌండిష్ స్క్వేర్ టైప్లో చేస్తాను అన్నమాట చపాతీలు. ఐ డోంట్ నో, ఐ థింక్ ఐ లైక్ ఇట్ మోర్ దాన్ ద రౌండ్. సో నాకు రౌండ్ కన్నా ఇలా మంచిగా అనిపిస్తుంది. కొన్ని దగ్గర చేస్తారు కదా ఇలానే, లైక్ కొన్ని దాబాల్లో అలా దే వోంట్ బీ రౌండ్. సో యూ మై చపాతీ షేప్. సో ఇలా కొంచెం స్క్వేరిష్ వస్తుంది అన్నమాట అండ్ రౌండ్ రాదు. ఇట్స్ జస్ట్ ఎ చపాతీ గైస్. దెర్ ఆర్ సో మెనీ లైక్ చపాతీ కన్నా ఇంపార్టెంట్ థింగ్స్ లైఫ్లో చాలా ఉన్నాయి. సో కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్. సో దట్ ఈస్ మై అడ్వైస్. సో లైట్ కొంచెం కలుపుకోండి. కర్రీ ఎక్కువ తినడానికి ట్రై చేయండి బికాజ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అనమాట. ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇట్స్ వెరీ యమ్మీ. ఇంకా తినలేదు బట్ ఐ కెన్ లైక్ సీరియస్ స్మెల్. ఓకే తింటాను. అండ్ చపాతీ కూడా బాగానే సాఫ్ట్గానే వచ్చింది. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ లైక్ మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు కానీ. సో మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే ఇఫ్ యూ డెంట్ ట్రై ఇట్.
డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యూఆర్ నాట్ మై సబ్స్క్రైబర్ అండ్ ట్రై చేయండి ఇది ట్రై చేసి డూ సెండ్ మీ ద పిక్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూ కెన్ కమెంట్ డౌన్ బిలో దట్ మీరు ట్రై చేశారని. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ కమెంట్స్ అండ్ thank you so much for your love and bye guys.